తిరుక్కురల్ ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ సుస్వాగతం. తిరుక్కురల్లో ధర్మ, అర్థ, కామ అనే 3 విభాగాలు ఉన్నాయని మొదట చెప్పుకున్నాం. ధర్మ, అర్థ, కామ విభాగాల గురించి ఇంతకుముందే మనం ముచ్చటించుకున్నాం. ఇక ఈరోజు కామ విభాగంలోని మనం 25 అధ్యాయాలు గురించి చెప్పుకుందాం. కామ విభాగంలో మొత్తం 25 అధ్యాయాలు ఉన్నాయి. వాటిని ఒకటొకటిగా పరిశీలిద్దాం. తిరువళ్ళువర్ కామం అనే పదాన్ని స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రణయం, ప్రేమ, వలపు అనే అర్థంలో ప్రయోగించాడు. స్త్రీ పురుషుల మధ్య ధర్మబద్ధమైన ప్రేమను విభిన్న కోణాలలో దర్శించాడు. ప్రాచీన తమిళ సంఘ సాహిత్యం పేర్కొన్న తొల్కాప్పియర్ నిర్దేశించిన అగం సంప్రదాయాన్ని అనుసరిస్తూ తిరువళ్ళువర్ ఈ అధ్యాయాన్ని రచించాడు. తన అద్భుతమైన కల్పనాశక్తిని జోడించి నాయకులు పరస్పరం మాట్లాడుకున్నట్లు లేక చెలికత్తెలతో సంభాషించినట్లు నాటకీయ పద్ధతిలో కురల్ పద్యాలు రచించారు వళ్ళువర్. ప్రేయసీ ప్రియుల ప్రణయంలోని మధుర ఘట్టాలను మన ముందు మనోహరంగా ఆవిష్కరించారు. ఈ పద్యాలలో ఎక్కడా కూడా అనుచిత కామం గురించి కానీ యువతుల అంగాంగ వర్ణన కానీ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. జుగుప్సాకరమైన వర్ణనలు ఎక్కడా కనిపించవు. పరిణిత మనస్కుడైన సామాజిక బాధ్యతను కలిగిన ఒక మహాకవిగా మనకు దర్శనమిస్తారు తిరువళ్ళువర్. కామ విభాగంలో మొదటి అధ్యాయం అనగా తిరుక్కురల్లో 109వ అధ్యాయం సౌందర్య ఆరాధనకు సంబంధించింది. నాయకుడు తన ప్రేయసి చూపులను వర్ణిస్తున్నాడు. ఆ చూపులు ఎలా ఉన్నాయంటే, నోక్కినాల్ నోక్కు ఎదిర్ నోక్కుదల్ తా కణంగు తానైకొండు అన్నది ఉడైతూ. ఇక ప్రేయసి ప్రియుని చూసింది. ఆ చూపులు ఎలా ఉన్నాయంటే బాణాలు ప్రయోగించినట్లు ఉన్నాయట. ప్రేయసి చూపులు, ప్రేయసి తన ప్రియుని చూసింది. ఆ ప్రియునికి అవి ఎలా ఉన్నాయంటే బాణాల వలె ఉన్నాయి. తిరిగి నేను ఆమెను చూశాను. ఆమె మళ్ళీ నన్ను తిరిగి చూడడం ఎలా ఉందంటే ఒక సైన్యమే దండెత్తి వచ్చినట్లు ఉంది అని ఆ ప్రియుడు చెప్తున్నాడు అన్నమాట. ఒక యువకుడు తన ప్రియ చూపులను ఇలా వర్ణిస్తున్నాడు. ఇక ప్రాణాలు తీసే వాడిని యముడని చెప్తారు కదా. ఆ యముడు ఎలాంటి వాడో నాకు పూర్వం తెలియదు, కానీ అతడు ఇప్పుడు నా ప్రేయసి రూపంలో చూపులనే అమ్ములతో యుద్ధం చేసేవాడని ఇప్పుడు తెలియవస్తోంది అని ఒక ప్రియుడు చెప్తున్నాడు. యుద్ధరంగంలో శత్రువులను భయకంపితులు చేసేటువంటి బల పరాక్రమాలు, శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి యువకుడు, అటువంటి వాడిని నేను. కానీ ఇప్పుడు నేను నా ప్రేయసి కాంతులు వెదజల్లే నెన్నుదురుకు దాసోహమైంది. నా మనసు ఇప్పుడు ఆమె యొక్క అందమైనటువంటి నుదుటి కాంతులకు దాసోహమైంది అంటున్నాడు. యుద్ధంలో నేను ధైర్యంగా శత్రువులను ఎదుర్కొంటాను, కానీ ఇక్కడ నా ప్రేయసి నెన్నుదురుకు నేను దాసోహమయ్యాను అని ఒక యువకుడు తన ప్రేయసి అందాలను వర్ణిస్తున్నాడు. ఇక మద్యం అనగానే మనకు మత్తు కలుగుతుంది. కళ్ళు అనగానే మనకు మత్తు కలుగుతుంది, కానీ చూడగానే మత్తు కలిగించేది ప్రేమ మాత్రమే అని వళ్ళువర్ ఒక పద్యంలో పేర్కొన్నారు. ఇక ఈ నా ప్రేయసికి అలంకారం వేరే ఎందుకు? ఆవిడ తుళ్ళిసలాడే జింక వంటి చూపులే చాలు. జింక కళ్ళను కలిగి ఉంది నా ప్రేయసి. అంతేకాకుండా సిగ్గు అనే ప్రకృతి సహజమైన అలంకారాన్ని కలిగి ఉంది. ఇవి ఉన్నప్పుడు వేరే అలంకారం నా ప్రేయసికి ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు మరొక యువకుడు ఒక పద్యంలో. ఇక ప్రేయసి ప్రియులకు మాటలతో పనేముంది? ప్రేయసి ప్రియులకు వాళ్ళ చూపులే వాళ్ళు ఎన్నో విషయాలను వ్యక్తం చేస్తారు. చూపుల ద్వారా వాళ్ళు ఎన్నో విషయాలను వ్యక్తం చేస్తారు. కాబట్టి వాళ్లకు మాటలతో పనే లేదు అనే అంశాన్ని చాలా అందంగా 10 పద్యాలలో తిరువళ్ళువర్ వర్ణించారు. దానికి ఆ శీర్షిక సంజ్ఞలు అనే శీర్షికలో దీనిని వివరించారు. ఇది 110వ అధ్యాయం. ఇరునోక్కు ఇవల్ ఉన్కన్ ఉళ్ళదు ఒరునోక్కు నోయి నోక్కు ఒండ్రు అన్నోయి మరుందు. నా ప్రేయసి కళ్ళల్లో 2 రకాల చూపులు ఉన్నాయి. ఒక రకమైన చూపులేమో ప్రేమ వ్యాధిని కలిగిస్తుంది. ఇంకొక రకమైన చూపులు ఆ ప్రేమ వ్యాధిని తొలగించే మందుగా ఉన్నాయి అని చాలా అద్భుతమైనటువంటి ఒక కల్పన జోడించి తిరువళ్ళువర్ ఈ కురలను రచించారు. 2 రకాల కళ్ళు ఉన్నాయి తన ప్రేయసి కళ్ళల్లో, చూసే కళ్ళల్లో. అది ఆ 2 రకాల చూపులు ఎటువంటిదంటే, ఒక చూపేమో ప్రేమ వ్యాధిని కలిగిస్తుంది, ఇంకో చూపులేమో ఆ ప్రేమ వ్యాధిని తొలగించే మందుగా ఉంది అని ప్రియుడు చెబుతున్నాడు. ఇక ప్రియుడు చెప్తున్నాడు ప్రేయసిని చూసి,
ప్రేయసి ప్రియురాలను చూశాడు. చూసినప్పుడు ఆమె వంగి నేలను చూస్తూ ఉంది. నేను చూడనప్పుడు ఆమె నన్ను చూసి మెల్లగా నవ్వుతుంది. ఇది నా మీద ఆమె ప్రేమకున్న గుర్తులు కావా అని యువకుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రేయసి ప్రియులు ప్రేయకి అన్యుల వలె చూసుకుంటారు, పరాయి వ్యక్తుల వలె ఒకరినొకరు పలకరించుకుంటారు. కానీ అంతరంగంలో మాత్రం ఇరువురిలో ప్రేమ పుష్కలంగా ఉంటుంది అని తిరువళ్ళువారు భావించారు. ఇక ఆమె నన్ను కొంటెతనంతో చూసిన కడగంటి చూపులతో చూస్తూ ఉంది. ఇంతకంటే ఏం కావాలి? ఆమెకు నా మీద ప్రేమ ఉన్నదని చెప్పడానికి దీనికంటే ఇంకే వేరే భావం, వేరే మాటలతో వ్యక్తం చేయాలా అని ఒక ప్రియుడు ప్రశ్నిస్తున్నాడు. ఇక ఆమె నాతో పరాయి వ్యక్తి వలె మాట్లాడినప్పటికీ, ఏదో అన్యుల వలె చూసినప్పటికీ కూడా ఆమె అంతరంగంలో నా మీద ప్రేమ ఉంది అనే విషయాన్ని ప్రియుడు గ్రహించాడు. ఆ విషయాన్నే తన స్నేహితునితో చెప్తున్నాడు. ఇంకా మరొక పద్యంలో కన్నోడు కణ్ ఎనైనోక్కు ఒక్కిన్ వాయి చొర్కల్ ఎన్న పైన ఇల్లే. ప్రేయసి ప్రియుల కళ్ళు పరస్పరం కలుసుకున్నప్పుడు ఇక మాటల అవసరమే లేకుండా పోతుంది అని మరొక పద్యంలో వివరించారు తిరువళ్ళువర్. ఇక 111వ అధ్యాయం సంభోగ సుఖం అనే అంశానికి సంబంధించింది. ఇక అందమైన ప్రకృతి చూసినప్పుడు మన కళ్ళు ఆనందిస్తాయి. ఇది పంచేంద్రియాలు అంట కదా, ఒక్కొక్క ఇంద్రియాల గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. కళ్ళు ఎలా ఆనందిస్తాయి? అందమైన ప్రకృతిని చూసినప్పుడు ఆనందిస్తాయి. అదేవిధంగా నాలుక మధురమైన పదార్థాలను తిన్నప్పుడు జిహ్వకు ఆనందం కలుగుతుంది. ఇక నాసిక ముక్కుకు ఏ విధంగా మంచి సువాసన, మనకు పుష్పాల సువాసన మనకు పీల్చినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. అదేవిధంగా మధురమైన సంగీతం విన్నప్పుడు చెవులకు ఆనందం కలుగుతుంది. కానీ ఈ పంచేంద్రియాలన్నింటినీ ఆనందింపజేసే ఒకే వస్తువు, మామూలుగా ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క వస్తువు కావాలి. కానీ ఈ పంచేంద్రియాలన్నింటినీ కూడా ఆనందింపజేసే వస్తువు ఏదంటే ఈ అందాల రాశి అయిన నా ప్రేయసి మాత్రమే అని ఒక అందమైన పద్యంలో చెప్తున్నాడు. ఇక ప్రేయసి కౌగులి ఎంతటి ఆనందాన్ని ఇస్తుందో 10 పద్యాలలో వివరించారు వళ్ళువర్. కండు కేటు ఉండు ఉయిర్తు ఉట్రు అరియం ఐంబులనం ఒంతొడి కన్నే ఉళ. ఇక ఈ అందాల రాశి, గాజులు ధరించినటువంటి ఈ అందాల రాశిలో చూడడం, వినడం, స్పృశించడం, ఆఘ్రాణించడం, రుచి చూడడం అనే పంచేంద్రియాల ఆనందం నిండి ఉంది. మామూలుగా ఒక వస్తువులో ఒక ఇంద్రియానికి మాత్రమే ఆనందం కలిగిస్తుంది. కానీ ఈ అద్భుతమైనటువంటి అందాల రాశి అయినటువంటి నా ప్రేయసి చూసినప్పుడు ఈ పంచేంద్రియాలకు ఆనందం కలుగుతుంది అని ఒక అద్భుతంగా కల్పన చేసి వర్ణించారు తిరువళ్ళువర్. ఇక వ్యాధులు నయం చేసే మందులు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ యువతి కారణం కలిగిన ప్రేమ రోగాన్ని నయం చేసే మందు ప్రేయసియే అని మరొక కుర్రల పద్యంలో స్పష్టం చేశారు వళ్ళువర్. మామూలుగా చెప్తుంటారు కదా, స్వర్గలోకం అంటుంటారు, వైకుంఠం అంటుంటారు. ఇదే అని ఈ విధంగా మనం అతిశయోక్తిగా మనం చెప్పుకుంటున్నాం. అది ఎవరైనా చూసారా? దానికంటే కూడా ప్రేయసి బాహులలో నిద్రించడం కంటే మధురమైందా? స్వర్గలోకం అని చెప్తారు కదా, ఆ స్వర్గలోకం అనేది దీనికంటే నా ప్రేయసి బాహులో నిద్రించడం కన్నా మధురంగా ఉంటుందా అని చెప్తున్నాడు. అంటే స్వర్గలోకం కన్నా కూడా ప్రేయసి బాహులలో నిద్రించడమే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది అని ప్రియుని యొక్క భావం. ఇక ప్రేయసిని కొత్త రకమైన అగ్నితో పోలుస్తున్నాడు ప్రియుడు. ఒక ప్రియుడు తన ప్రేయసిని ఒక అగ్నితో కొత్త రకమైన అగ్ని. ఆ అగ్ని ఎటువంటిదంటే దూరంగా ఉన్నప్పుడు దహిస్తుంది, సమీపించినప్పుడు చల్లబరుస్తుంది. ఇటువంటి కొత్త అగ్నిని ఈ యువతి ఎక్కడ సంపాదించిందో కదా అని ఆశ్చర్యపోతున్నాడు మరొక ప్రియుడు. ఇక మనం కోరుకున్న యువతితో కలిసి ఉండడం ఎటువంటిదంటే కష్టపడి సంపాదించిన సంపదను ఇతరులతో పంచుకొని తినడంలో ఉన్న ఆనందం, ఇక భార్యను ఆలింగనం చేసుకున్నప్పుడు కలిగే ఆనందంతో సమానమైంది అని అంటున్నారు వళ్ళువర్. ఇక 112వ అధ్యాయం సౌందర్య ప్రశంస అనే అంశానికి సంబంధించింది. ఈ అధ్యాయంలో తన ప్రేయసి యొక్క అందాలను వర్ణిస్తున్నారు వళ్ళువర్. నా ప్రేయసిని కలువ పుష్పాలు చూడగలిగితే ఈమె నయనాలకు మనం సమానంగా లేమే, ఈమె కళ్ళకు మనం సమానంగా లేమే అని తల వంచుకొని నేలను చూస్తాయట. కలువ పూలు ఈమె కళ్ళను, తన ప్రేయసి కళ్ళను కానీ చూస్తాయంటే అవి సిగ్గుతో తల వంచుకుంటాయి. ఎందుకంటే ఈమె అందంతో మన సరితూగులేకున్నాము అని. తర్వాత
మదియుం మడందే మొగనుం అరియా పదియిన్ కలింగి మీన్. మామూలుగా నక్షత్రాల భ్రాంతితో అలమటిస్తున్నాయి. ఎందుకు నక్షత్రాల భ్రాంతి అలమటిస్తున్నాయి? వాటికి చంద్రుడెవరో ఈ ప్రేయస్ యొక్క ముఖం ఏదో మనకు తెలియడం లేదు. నా ప్రేయస్ ముఖానికి చంద్రబింబానికి వ్యత్యాసం తెలియక నక్షత్రాల భ్రాంతితో తిరుగుతున్నాయి అని మరొక పద్యంలో ప్రేయస్ని యొక్క అందాన్ని వర్ణిస్తున్నారు ప్రియుడు. ఇక నా ప్రేయసి చంద్రునిలో కూడా కళంకం మనం చూడవచ్చు. పూర్ణ చంద్రునిలో కూడా, నిండు చంద్రునిలో కూడా కొంత కళంకం కనిపిస్తుంది. కానీ నా ప్రేయసి వదనబింబంలో ఎక్కడా ఒక చిన్న కళంకం కూడా కనిపించడం లేదే అని ప్రేయసి అందాలను ప్రశంసించాడు ఒక కవి. ఇక మరొక యువకుడు చంద్రుని చూసి చెప్తున్నాడు, ఓ చంద్రుడా, నీవు నా ప్రేయసి నువ్వు కనుమరుగైపో, నువ్వు కనిపించకుండా వెళ్ళిపో. ఎందుకంటే నా ప్రేయసి ముఖం కాంతులు వెదజల్లుతూ ఉంది, ఆ ముఖానికి నీవు సాటి రావు. కాబట్టి నువ్వు కనుమరుగైపో, కనిపించుకొని ఉండడమే మంచిది అని హెచ్చరిస్తున్నారు మరొక పద్యంలో. మరొక పద్యంలో ఒక ప్రియుడు తన ప్రేయసి పాదాలను వర్ణిస్తున్నాడు. ఆ పాదాలు ఎలా అంతా మృదుగా ఉన్నాయంటే, అనిత్యముం అన్నత్తిని తూవియం మాదర్ అడిక్కు నెరించి పళం. అది మృదువైన శ్రీష పుష్పమైన హంస తూలిక అయిన రెండు పల్లేరుగాయల వలె నాకు బాధను కలిగిస్తాయి. ఎందుకంటే నా ప్రేయసి పాదాలు అంత మృదువైనవి. శిరీష పుష్పం కన్నా హంస తూలిక కన్నా కూడా చాలా మృదువుగా ఉన్నాయి నా ప్రేయసి పాదాలు అని మరొక పద్యంలో వర్ణించారు ఒక ప్రియుడు. ఒకడు తన ప్రియురాలని వర్ణిస్తున్నాడు. ఎలా వర్ణిస్తున్నాడు? చాలా సహజమైనటువంటి, ఎక్కడ కూడా కల్పన అనేది లేదు, నిజంగానే ఉన్నది ఉన్నట్లుగానే మనకు వర్ణిస్తున్నాడు. ఆమె పలువరుస ఎలా ఉందంటే ముత్యాలను పోలిన పలువరుస ఉంది. ఆమె భుజాలు లేత వెదురును పోలిన భుజాలు కలిగి ఉన్నాయి. ఆమె శరీరం చిగురు మావిని పోలిన మేని అటువంటి రంగును కలిగి ఉన్నాయి ఆమె శరీరం. ఇక ఆమె సహజంగానే ఆమె శరీరం సువాసనతో గుబాళు నిండుతూ ఉంది. ఆమె చూపులు శూలాల వంటి చూపులు కలిగి ఉన్నాయి. ఇవన్నీ కలిగిందే నా ప్రేయసి, ఇటువంటి అందాలను కలిగి ఉంది నా ప్రేయసి అని ఒక యువకుడు తన ప్రేయసి అందాలను ప్రశంసిస్తాను మనోహరంగా వర్ణించాడు. ఇక 113వ అధ్యాయం ప్రణయారాధనకు సంబంధించింది. ప్రేయసికి తనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తున్నాడు ప్రియుడు. ప్రేయసికి ప్రియునికి ఉన్న సంబంధం ఎటువంటిదంటే, బుడంబొడు ఉయిరెడై ఎన్నమట్రన్ మడందెయ్యుడు ఎంబెడై నట్పు. నాకు నా ప్రేయసికి ఉన్న సంబంధం ఎటువంటిదంటే, ప్రాణానికి శరీరానికి ఎటువంటి అనుబంధం ఉందో అటువంటి అనుబంధమే నాకు నా ప్రేయసికి ఉంది అని చాలా చక్కగా తిరువళ్ళవారు ఒక అద్భుతమైన కురల పద్యంలో వర్ణించాడు. ఈ భావాలనే మరొక యువకుడు మనకు మరొక యువకుడి ద్వారా స్పష్టంగా చెప్పించారు వள்ளுவர். వాళ్దల్ ఉయిర్ కన్నల్ ఆయిలై సాదల్ అదర్ కన్నల్ నీంగుం ఎడత్తు. నా ప్రేయసి నా పక్కన ఉన్నప్పుడు నా శరీరం ప్రాణంతో ఉన్నట్లు, ఆమె నన్ను వదిలి వెళ్తున్నప్పుడు నా శరీరాన్ని ప్రాణం వదిలి వెళ్ళిపోతున్నట్లు ఉంటుంది. నాకు ప్రేయసి పక్కన ఉంటే నా శరీరం ప్రాణంతో ఉన్నట్లు, ప్రేయసి నన్ను వదిలి దూరంగా ఎడబాసి వెళ్ళిపోతే నా శరీరం ప్రాణాల్లో కోల్పోయినట్లు ఉంటుంది అని ఒక ప్రియుడు తన ప్రేయసిని వర్ణిస్తున్నాడు. ఒక యువతి మరొక యువతిని ప్రశ్నిస్తుంది. ఒక యువతి తన చెలికత్తెను చూసి ప్రశ్నిస్తుంది, ఎందుకు నీవు కళ్ళకు కాటుకు పెట్టుకోలేదు అని ప్రశ్నిస్తే దానికి ఆమె ఇచ్చిన సమాధానం చూడండి. కన్నుళ్ళార్ కాదలవరాగా కన్నుం ఎళుదేం కరప్పాకు అరిందు. ఆమె సమాధానం చూడండి, ఎందుకు కళ్ళకు కాటుకు పెట్టుకోలేదంటే ఆ యువతి చెప్పిన సమాధానం ఏంటంటే, నా ప్రియుడు నా కళ్ళలోనే ఉన్నాడు, కాటుకు అలదుకున్నట్లయితే మాయమవుతాడని భయపడి నేను కాటుకు అలదుకోలేదు అనే యువతి చక్కగా సమాధానం చెప్పింది. మరొక యువతి తన ప్రియుని గురించి ఇలా చెప్పిందనమాట. నా ప్రియుడు నా హృదయంలోనే ఉన్నాడు, అందుకనే వేడివేడి ఆహార పదార్థాలను తిన్నట్లయితే నా ప్రియుడికి వేడి తగులుతుందని పడి నేను వేడి పదార్థాలు తినకుండా ఉన్నాను అని అంటోంది మరొక యువతి. ఇక మరొక యువతి ఎలా చెప్తుందంటే, నా ప్రియుడు నా కంట్లోనే ఉన్నాడు, నన్ను రెప్ప వేస్తే మాయమైపోతాడని భయపడి రెప్ప వేయకుండా నేను అలాగే కాచుకొనున్నాను, అలాగే ఉన్నాను, నిద్ర కూడా పోకుండా రెప్పపాటు లేకుండా అలాగే ఉన్నాను. ఎందుకంటే రెప్పపాటు వేస్తే నా ప్రియుడు మాయమైపోతాడు
అని నా యొక్క భావం అని ఒక ప్రియురాలు తన చెలికత్తెతో చెప్తూ ఉంది. ఇక తర్వాతది 114వ అధ్యాయంలో మడలేరుదల్ అనే అంశానికి సంబంధించింది. ఈ మడలేరుదల్ అంటే మడలు ఎక్కడం. ఈ సంప్రదాయం ప్రాచీన సంఘ సాహిత్యంలో చాలా చోట్ల ప్రస్తావించబడింది. ఒక యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. ఆ యువతి తల్లిదండ్రులు ఆ వివాహానికి సమ్మతించలేదు. ఆ యువకుని ప్రేమను అంగీకరించలేదు. అప్పుడు తన ప్రేమ స్థిరమైనదని, ఆ యువత మీద తనకు అచంచలమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయని ఊళ్ళో వాళ్ళందరికీ తెలియజేయాలని అనుకుంటాడు ఆ యువకుడు. శరీరమంతా బూడిద పూసుకుంటాడు. ఇక జిల్లేడు పూలతో చేసినటువంటి మాలను తన మెడలో వేసుకుంటాడు. తాటి మట్టలతో చేయబడిన గుర్రం మీద కూర్చొని స్నేహితులు దాన్ని లాగుతుండగా ఊరంతా తిరిగి వస్తాడు. తాటి మట్టల అంచుల్లో ఉన్న రంపం లాంటి పళ్ళు శరీరాన్ని కోసి వేస్తున్నప్పటికీ, ఈ రక్తం ఎడతకంగా స్రవిస్తున్నప్పటికీ ఆ యువకుడు చలించకుండా ఊరంతా తిరిగి వస్తాడు. అతడు సిగ్గుబిడియాలు కూడా ఏమీ చూడడు. అతనికి కావాల్సింది ఏంటంటే తన ప్రేమను ఊళ్ళో వాళ్ళందరికీ తెలియాలి, ముఖ్యంగా యువత తల్లిదండ్రులకు తెలియాలి, వాళ్ళు అంగీకరించాలి అనేది లక్ష్యంగా అతడు తిరుగుతాడు. దీనినే మడలు ఏరుదల్ అంటారు. అంటే మడలు ఎక్కడం అని అర్థం. ఈ విధంగా చేసిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆ యువకుని యొక్క అచంచలమైన ప్రేమను చూసి అతన్ని ప్రేమను ఆమోదిస్తారు. తల్లిదండ్రులు కానీ యువతి కానీ అందరూ ఆమోదంతో ఆ యువకుడు ఆ యువతిని పెళ్లి చేసుకుంటాడు. దీనినే మడలేరుదల్, మడలెక్కడం అంటారు. ఈ అంశానికి సంబంధించే మనకు ఈ అధ్యాయంలో వివరంగా చెప్పారు. మడలెక్కడం అనే సంప్రదాయాన్ని ఈ అధ్యాయంలో తిరువళ్ళూర్ వివరించారు. నోనా ఉడంబం ఉయిரும் మడలేரும் నాణినే నీక్కి నిరుతు. నా శరీరం, నా ప్రాణం రెండు నా యొక్క ప్రేయస్ యొక్క విరహాన్ని ఓర్చుకోలేకపోతూ ఉంది. కాబట్టి అందువల్ల నేను సిగ్గుబిడియం వదిలిపెట్టి మడలెక్కడానికి సిద్ధమయ్యాను అని ఒక నాయకుడు తన చెలికాడితో చెప్తున్నాడు. ఇక పూర్వం నాలో మగటిమి, లజ్జ, పౌరుషాలు పుష్కలంగా ఉండేవి. నేను వాటినన్నీ కూడా వదులుకొని నా ప్రైస్ కోసం మడలు ఎక్కడానికి సిద్ధించాను అని చెప్తున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు తన ప్రేమను వ్యక్తం చేయడానికి. కానీ వాళ్ళు అంగీకరించకపోతే ఇంకా తప్పనిసరిగా ఆఖరు ప్రయత్నం ఏంటంటే మడలు ఎక్కడం అనేది సంఘ సాహిత్యంలో ఉన్నటువంటి ఆ సంప్రదాయాన్ని నేను ఇప్పుడు పాటిస్తాను అని చెప్తున్నాడు ఒక యువకుడు. ఇక ప్రేమ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళని చూసి కొంతమంది పరిహాసంగా నవ్వుకుంటారు. కానీ అనుభవించి వాళ్ళు ప్రేమ బాధను తెలియని వాళ్ళు మాత్రమే ఆ విధంగా నవ్వుకుంటారు. కానీ నిజంగా ప్రేమ బాధ తెలిసిన వాళ్ళైతే వాళ్ళ మీద జాలి వహిస్తారు. అంతేగాని నవ్వుకోరు, పరిహాసం చేయరు అని యువకుడు చెప్తున్నాడు. తర్వాత 115వ అధ్యాయం వదంతులు అనే అంశానికి సంబంధించింది. ఊళ్ళో వాళ్ళు చెప్పుకునే మాటలనే వదంతులు అంటారు. రహస్యంగా గుసగుసలుగా మాట్లాడుకుంటారు కదా, వాటినే వదంతులు అని చెబుతారు. ఒక యువతి ఒక యువకుడిని రహస్యంగా ప్రేమించుకుంటారు. యువకులు గ్రామంలో ఒక యువతి ఒక యువకుడు రహస్యంగా ప్రేమించుకుంటున్నారు. చాటుమాటను ఎవరికి తెలియకుండా కలుసుకుంటున్నారు. ఆ విషయం మెల్లమెల్లగా ఊళ్ళో వాళ్ళందరికీ తెలియవస్తుంది. సహజమే కదా, అందరూ దీని గురించే గుసగుసలుగా చెప్పుకుంటారు. దీనినే వదంతులు అంటారని తిరువళ్ళూర్ చెప్తున్నారు. ఈ యొక్క యువతి తన చెలికత్తితో ఇలా చెబుతూ ఉంది. మా ప్రేమ గురించి ఊళ్ళో వాళ్ళందరూ గుసగుసలుగా చెప్పుకుంటున్నారు. ఇది నాకు మేనేజ్ కలుగజేస్తుంది. మా ప్రేమ సఫలం కావడానికి ఈ వదంతులు తోడ్పడుతున్న నమ్మకంతో నా ప్రాణాలు ఇంకా నిలిచి ఉన్నాయని చెప్తుంది. వదంతులు వల్లడం వల్ల మా తల్లిదండ్రులకు విషయం తెలుస్తుంది. అప్పుడు నన్ను ఆ యువకునితో ఇచ్చి పెళ్లి చేస్తారు అనే ధీమాతో ఆ యువతి తన చెలికతో చెబుతుంది. వదంతులు రావడం మంచిదే. ఎవరైనా వదంతులు అయితే భయపడతారు. కానీ ఈ ప్రేయస్ ఏం చెబుతోంది, ఈ యువతి వదంతులు రావడం నాకు మంచిదే. వదంతుల ద్వారా విషయం మా తల్లిదండ్రులకు తెలుస్తుంది. అప్పుడు నన్ను ఆ యువకుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు అని చెబుతోంది ఒక యువతి. ఇక ఒక యువతి తన చెలికత్తును చూసి చెప్తుంది. ఓ చెలి, మా కవ్వయాల్ కవ్విదు కామం అదువెన్రేల్ తవ్వెన్ను తన్మై ఎడందు. ఓ చెలి, మా ప్రేమ ఊళ్ళో గుసగుసల కారణంగానే రోజురోజుకు వృద్ధి చెందుతోంది. లేకపోతే మా ప్రేమ తీగ కృషించి ఇప్పటికి వాడిపోయి ఉండేది. ఆ వదంతుల కారణంగానే మా ప్రేమ ఇంకా రోజురోజుకు వృద్ధి చెందుతోంది అని మరొక యువతి చెబుతోంది.
ఇక 116వ అధ్యాయంలో వల్లువర్ ప్రేమలో మునిగిన యువతి యువకుల విరహ బాధను 10 పద్యాలలో వర్ణించాడు. మామూలుగా మనకు సంఘ సాహిత్యంలో ఈ చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ధన సంపాదన కోసం నాయకుడు నాయకుని ఎడబాసి నాయకుతో ఒకసారి చెబుతాడు, ఒకసారి చెప్పకుండా అతడు ధన సంపాదన కోసం దూర ప్రాంతాలకు వెళ్ళడం అనే సంప్రదాయం మనకు సంఘ సాహిత్యంలో కనిపిస్తుంది. అదే ఇక్కడ మనకు తిరుక్కుడల్లో కూడా మనకు తిరువళ్ళువారు చెప్పారు దాని ఆ అంశాన్నే. ఇక ఒక యువకుడు ధన సంపాదన కోసం పొరుగు ప్రాంతాలకు పొరుగు దేశానికి వెళ్ళాలనుకుంటాడు. ఆ విషయాన్ని ప్రియురాలికి చెప్తాడు. ఆ ప్రియురాలు ఏమంటుందో చూడండి. నిన్ను వదిలిపెట్టను అనే సంతోషకరమైన వార్త నా దగ్గర చెప్పు. ప్రియునితో ప్రియునితో ప్రియురాలు చెబుతూ ఉంది. నువ్వు నాకు చెప్పదలుచుకుంటే ఏం చెప్పాలి? నేను నిన్ను వదిలిపెట్టను అనే సంతోషకరమైన వార్తను చెప్పాలనుకుంటే నా దగ్గర చెప్పు. నీవు వెళ్ళి తీరాలనుకుంటే నీవు తిరిగి వచ్చేటప్పటికి ప్రాణాలతో ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర నేను వెళ్ళి వస్తానని చెప్పు అని ఖరాఖండిగా చెబుతుంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ప్రియురాలికి ప్రియుడు వెళ్ళడం ఇష్టం లేదు, ప్రియుడు దూరదేశాలకు వెళ్ళడం ఇష్టం లేదని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక వేరొక నాయక తన తెలికతను చూసి ఇలా చెబుతుంది. ఓ చెలి, నీవు నన్ను కాపాడదలుచుకుంటే నా ప్రియుడు దూరదేశాలకు వెళ్లకుండా కాపాడు, దూరదేశాలకు వెళ్లకుండా అతన్ని నిలువరించు, అతని ప్రయాణానికి అడ్డు తగులు. ఆ విధంగా చేసావంటే నా ప్రాణాలు నిలబెడతావు, నువ్వు నా ప్రాణాలను కాపాడదని వాడిని అవుతావు అని చెబుతోంది. నువ్వు నాకేదైనా సహాయం చేయదలుచుకుంటే ఓ చెలి నువ్వు ఏం చేస్తావంటే నా ప్రియుడు దూర ప్రదేశాలకు వెళ్లకుండా అతను నిలువరించు అని ప్రార్థిస్తోంది ఒక యువతి తన చెలికతను చేసి. మరొకటి, కొడించుడిన్ అల్లదు కామనోయ్ పోల విడించుడల్ ఆట్రుమోతి. వియోగ బాధను నిప్పుతో పోలుస్తున్నారు వల్లువర్. నిప్పు తాకితేనే కాలుస్తుంది, కానీ ప్రేమికులు ఒకరినొకరు చూడకుండా తాకకుండా ఎడబాసి ఉన్నప్పుడు ప్రేమ బాధ మనసును కాల్చివేస్తుంది అనే ఒక అందమైన పద్యంలో చెప్పారు వల్లువర్. మరొక యువతి చెలికతితో తన వేదనను ఇలా పంచుకుంటోంది. ఓ చెలి, పూర్వం నా ప్రియుని చూస్తే చాలా ఆనందంగా ఉండేది. అయితే ఇప్పుడు ఆలింగనం చేసుకున్నప్పటికీ ఎక్కడ నన్ను విడిచి వెళ్ళిపోతాడేమోననే సందేహం కారణంగా నాకు దుఃఖమే కలుగుతోంది. ఒకప్పుడు ప్రియుని చూస్తే ఆనందంగా ఉండేది, కానీ చాలామంది చెప్పకుండా దూరదేశాలకు ప్రాంతాలకు వెళ్ళడం వల్ల నా ప్రియుడు కూడా వెళ్ళిపోతాడేమో అనే భయం కారణంగా, అనే సందేహం కారణంగా నాకు అతన్ని చూస్తే ఆనందం కలగడం లేదు, కౌగులించుకున్నప్పటికీ ఆనందం కలగడం లేదు అని చెలికతితో తన బాధను పంచుకుంటోంది ఒక యువతి. ఇక 117వ అధ్యాయం ఇంచుమించు 116వ అధ్యాయానికి కొనసాగింపుగానే భావించవచ్చు. ప్రేయసి ప్రియుల విరహ వేదనను వర్ణిస్తూ ఉంది ఈ అధ్యాయం. ఇక ఆ ప్రేమ బాధ ఎలాంటిదంటే, తోడగా ఊట నీరు, బావిలో ఊట నీరు తోడగా ఇంకా పెరుగుతూనే ఉంటుంది, అది వస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఇతరులకు తెలియకుండా నా ప్రేమ రహస్యాన్ని దాచిన కొద్దీ ఆ ప్రేమ బాధ కూడా పెరుగుతూనే ఉంది అని వల్లువర్ భావించారు. ఒక యువతి తన చెరికతను చూసి ఇలా చెబుతోంది. కామముం నాణం ఉయిర్ కావాతుంగం ఎన్ నోనా ఉడంబిన్ అగత్తు. ఓ చెలి, వియోగ బాధతో తప్పిస్తున్న నా ప్రాణాలనే కావడికి ఒకవైపు ప్రేమ బాధ, మరొకవైపు దానిని వ్యక్తం చేయాలని సిగ్గు వేలాడుతున్నాయి. నా ప్రాణానికి కావడి, 2 కావళ్ళు ఉన్నాయి. ఒక కావడిలేమో ప్రేమ బాధ, మరొక కావడిలో సిగ్గు 2 వేలాడుతున్నాయి. వీటి కారణంగా నా శరీరం దుఃఖంచే కృషించిపోయింది అని ఒక యువతి తన చెలికతను చూసి వాపోయింది. కామక్కడల్ మన్నుం ఉండే అదు నీందుం ఏమప్పునై మన్నుం ఇల్ అని ఒక యువతి చెబుతూ ఉంది. ప్రేమ ఉప్పొంగే సముద్రం వలె నన్ను చుట్టుముట్టుతుంది. ఆ భయంకరమైన అల నుండి నన్ను సురక్షితంగా తీసుకువెళ్ళే పడవ కనిపించడం లేదు. ఆ నైరాశ్యానికి గురైన ఒక యువతి సంతాపాన్ని పద్య రూపంలో ఆవిష్కరించాడు వల్లువర్. ఆ ప్రేమ యొక్క ఎటువంటిదంటే ఉప్పొంగే సముద్రం వలె ఆ యువతని చుట్టుముట్టుతోంది. దాన్ని కాపాడే వాళ్ళు ఎవరూ లేరే అనే యువతి బాధపడుతూ ఉంది. ఈ ప్రేమ వలన కలిగిన ఆనందం సముద్రంతో పోలుస్తున్నాడు ఒక కవి. తిరువళ్ళూరు కూడా దాని సముద్రంతో పోల్చినప్పటికీ ఆ ప్రియుని ఎడబాసినప్పుడు, ప్రియుని చూసినప్పుడు ఒక ఆనందం, సముద్రం లాంటి ఆనందం కలుగుతుంది. కానీ ప్రియుని ఎడబాసినప్పుడు ఆ సముద్రం కన్నా ఎక్కువ ఆ వేదన కలుగుతుంది అని మరొక పద్యంలో వర్ణించారు వల్లువర్. ఆ ప్రియుని ఎడబాసినప్పుడు కలిగిన వేదన సముద్రం కన్నా పెద్దది అని తిరువళ్ళూరు యొక్క భావన.
ఒక యువతి వియోగ బాధతో తపిస్తూ ఉంది. తోడు ఎవరూ లేరు ఆమెకు. తనకు తోడుగా ఉన్నది గాఢమైన చీకటి మాత్రమే. అందుకే చీకటిని ఉద్దేశించి ఇలా చెబుతోంది. ఓ నిశీధమా, ప్రపంచంలోని జీవరాశులన్నింటినీ నిద్రపుచ్చావు. ఇప్పుడు నేను తప్ప తోడు ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నావు అని చీకటిని చూసి జాలిపడుతూ ఉంది ఒక యువతి. ఇక తర్వాతది 118వ అధ్యాయం. ఇది దర్శన జనిత దుఃఖం. అంటే ప్రియుని కళ్ళతో చూసినందువల్ల యువతి పొందుతున్న వేదనను 10 పద్యాలలో రమణీయంగా వర్ణించారు వల్లువర్. ఈ యొక్క యువతి తన కళ్ళని చూసి ప్రశ్నిస్తూ ఉంది. ఈ కళ్ళు చేసిన కారణంగానే కదా ప్రేమ వ్యాధి అని నాకు సోకింది. కానీ అవే కళ్ళు ఇప్పుడు నా ప్రియుని చూపించడం అడిగేందుకు? ఈ కళ్ళు కారణంగానే ఇప్పుడు నాకు ప్రేమ వ్యాధి సంక్రమించింది. ఇప్పుడు అవే కళ్ళు నా ప్రియుడు నాకు చూపించమని నన్ను పీడిస్తున్నాయి అని ఒక యువతి వాపోతూ ఉంది. ఒకప్పుడు నా ప్రియుడు ఎదురుగా కనిపిస్తే నా కళ్ళు చాలా ఆనందంగా పరవశంతో సంతోషించేవి. నా కళ్ళు సంతోషించేవి. కానీ ఇప్పుడు నా ప్రియుడు లేనందువల్ల, నా దగ్గర లేనందువల్ల అవి తాముగానే ఏడుస్తున్నాయి. ఒకప్పుడు ఆనందించిన కళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నాయి. ఇది నవ్వదగిన విషయంగానే కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఆనందం చూసినప్పుడు, చూడలేనప్పుడు ఏడుస్తున్నాయి. దీన్ని ఏమని చెప్పుకోవాలి అని ఒక యువతి చెబుతూ ఉంది. ఇక నా కళ్ళు నిద్రపోకుండా అలమటిస్తున్నాయి. ఎందుకు? కారణం ఏంటంటే ప్రియుడు దూరదేశాలకు వెళ్ళడం వల్ల అతన్ని తలుచుకొని నా కళ్ళు బాధతో కృషిస్తున్నాయి, అలమటిస్తున్నాయి. ఇక ఓవో ఎనిదే యమకిన్నోయ్ செய்த కణ్ తాం ఇదన్ పట్టదు. ఇక నా ప్రేమ వ్యాధికి కారణం ఏవి? నా ప్రేమ వ్యాధి కారణం నా కళ్ళు. నా కళ్ళు ఇప్పుడు నాలాగానే బాధపడుతున్నాయి. నేను ఎలాగా బాధపడుతున్నానో నా కళ్ళు కూడా అలాగే బాధపడుతున్నాయి. ఇది నాకు సంతోషంగానే ఉంది. నా ప్రేమ వ్యాధి కారణమైన కళ్ళు ఇప్పుడు తాను కూడా బాధపడుతూనే ఉన్నాయి. కాబట్టి ఇది నాకు సంతోషం కలిగించిన విషయమే అని చెబుతోంది ఒక యువతి. ఇక నా ప్రేమ వ్యాధి నేను ఎంత దాచిపెట్టుకుందామన్నా అది అందరికీ తెలిసిపోతోంది. ఏ విధంగా తెలిసిపోతుంది? ప్రేయసి కళ్ళను చూసినప్పుడు ఆమె కళ్ళలో కనిపిస్తున్న ఆవేదనను చూసి అది ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోతోంది. కాబట్టి నా ప్రేమ వ్యాధిని ఈ కళ్ళు దండోరా వేసి ఊళ్ళో వాళ్ళందరికీ చెబుతుంది కదా అని వాపోతూ ఉంది మరొక యువతి. ఇక ప్రేమికులకు వేరొక బాధ ఉందని కూడా చెబుతున్నారు వల్లువర్. అది ఏమిటి? వారాకల్ తుంజా వరిన్ తుంజా ఆయిడై అరిణ్యర్ ఉట్రనకన్. అది ఏంటంటే ప్రియుడు ఇంకా రాలేదనే కారణంగా నిద్రపోవడం లేదు, ప్రియుడు వచ్చిన తర్వాత కూడా నిద్రపోవడం లేదు. 2 రకాల బాధలు ప్రేమికులకు ఉన్నాయి. ఇద్దరు కలుసుకున్నప్పుడు వాళ్లకు వియోగంలో ఉన్నప్పుడు నిద్ర రావడం లేదు, కలుసుకున్నప్పుడు నిద్రపోవడం లేదు. సో ఇటువంటి బాధను అనుభవించడానికి ఒక ప్రేమికుల వలనే సాధ్యమవుతుంది అని చమత్కారంగా ఒక పద్యంలో చెప్పారు. 2 రకాల బాధలు ప్రేమికులు అనుభవిస్తున్నారు. ఒకటేంటి? కలుసుకున్నప్పుడు ఒక రకమైనది, వియోగంలో ఉన్నప్పుడు ఒక రకమైన బాధ. ఈ 2 బాధలు వీళ్ళు అనుభవిస్తున్నారు అని ఒక చమత్కారంగా చెప్పారు తిరువళ్ళువారు. ఇక సాధారణంగా విరహ బాధతో ఉన్న యువతి చిక్కిపోవడం, శరీరం సన్నబడడం, లేకపోతే శరీరం పాండుర వర్ణాన్ని దాల్చడం, శరీరం అంతా పాలిపోవడం అంటారు కదా, అది కళ్ళు కాంతి విహీనం కావడం మొదలైన మార్పులు జరుగుతాయి. 119వ అధ్యాయంలో ఈ అంశాన్నే వివరిస్తున్నారు వల్లువర్. నా ప్రియుని ధన సంపాదన కోసం దూర ప్రాంతాలకు వెళ్ళడానికి నేను సమ్మతించాను. ఇప్పుడు వియోగ బాధ కారణంగా నా శరీరం పాలిపోయింది. దీనిని ఎవరితో వెళ్ళి చెప్పుకోను అని బాధపడుతూ ఉంది ఒక ప్రేయసి. సాయలం నాణుం అవర్ కొండార్ కైమారా నోయం పసలైము తందు. ఇక నా యొక్క అందాలను, నా యొక్క సిగ్గును తీసుకొని అతడు దూర ప్రాంతాలకు వెళ్ళాడు. కానీ ఇప్పుడు నాకు బదులుగా ఏమి ఇచ్చారు? వెళ్ళేటప్పుడు నా అందాలను తీసుకెళ్ళాడు, నా సిగ్గు బిడియాలను తీసుకువెళ్ళాడు. బదులుగా నాకేమి ఇచ్చాడంటే ఈ ప్రేమ అనే వ్యాధిని ఇచ్చాడు, శరీరంలో పాండుర వర్ణాన్ని అంటే పాలిపోవడం అనే వ్యాధిని నాకు కలిగించాడు అని ఒక యువతి వాపోతూ ఉంది. నేను సదా తలుచుకున్నది, మాట్లాడుతున్నది నా ప్రియుని గురించే. అయినప్పటికీ ఈ వ్యాధి ఎలా వచ్చింది? ప్రియుడు గురించి నేను ఎప్పుడు తలుచుకుంటూనే ఉన్నాను. అయినప్పటికీ ఎలా ప్రవేశించిందో
నా మేని కూడా పాలిపోవడం ప్రారంభించింది అనే ఒక యువతి తన చెలికత్తితో తన బాధను చెప్పుకుంటూ ఉంది. విళక్కు అట్రం పార్కుం ఇరుళేపోల్ కొన్గన్ మొయక్కు అట్రం పార్కుం పసప్పు. ఇక చీకటి ఎలా ఉంటుందంటే అంతా ఆక్రమిస్తుంది. దీపం ఆరిపోతే అంతా కూడా చీకటికి మాయం చేద్దామని చీకటి ఎదురు చూస్తూ ఉంటుంది. దీపం ఆరిపోతే పూర్తిగా ఆక్రమిద్దామని, అంధకారం ఆక్రమించాలని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ విధంగా దీపం ఆరిపోయిన వెంటనే చీకటి అంతా కమ్ముకుంటుంది. అదేవిధంగా ఈ పాండురవర్ణం ప్రియుని ఎడబాసి ఒంటరిగా ఉన్న నన్ను ఆక్రమించడానికి సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంది. ప్రియుడు నా దగ్గర లేదు, నా దూర ప్రాంతాలకు వెళ్ళాడు. అందువల్ల ఈ పాండురవర్ణం ఏం చేస్తుంది, నన్ను మెల్లమెల్లగా శరీరమంతా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఎలా ఉందంటే దీపం ఆరిపోతే ఏ విధంగా చీకటి కమ్ముకుంటుందో ఆ విధంగా ఉంది అనే ఒక యువతి ఒక చక్కని దృష్టాంతంతో మనకు వివరించింది. తిరువళ్ళూరు కూడా ఒక చక్కటి పద్యాన్ని మనకు పద్యం ద్వారా దీన్ని తెలియజేశాడు. పసందాల్ ఇవళ్ ఎన్బదు అల్లాల్ ఇవళై తురందార్ అవర్ ఎన్బార్ ఇల్. ఇక అందరూ కూడా ఈమె శరీర వర్ణం పాలిపోయిందని, ఈమె పాండురవర్ణం అంతా శరీరం అంతా ఆక్రమించిందని అందరూ ఈమెను నిందిస్తున్నారు. కానీ దీనికి కారణమైన ప్రియుని ఎవరిని నిందించడం లేదే. సాధారణంగా ప్రేమ వ్యాధి కారణమైన నిందించాలి, అలా కాకుండా ప్రేమ వ్యాధితో బాధపడుతున్న యువతను నిందిస్తున్నారే అని తిరువళ్ళూరు మరొక పద్యంలో ప్రశ్నిస్తున్నారు. ఇక మరొక యువతి ఏమంటుందంటే, నా శరీరం ఏమైనా పర్వాలేదు, పాండురవర్ణం రాని, సన్నబడని, చిక్కిపోని, నా గాజులు జారిపోని ఏమైనా పర్వాలేదు, కానీ నా ప్రియుడు క్షేమంగా ఉంటే చాలు అని కోరుకుంటోంది మరొక యువతి. సో ఈ విధంగా ప్రేయసీల యొక్క వాళ్ళ యొక్క అనుభవాలను, వాళ్ళ యొక్క విభిన్న భావావేశాలను చాలా అందమైన పద్యాలలో వర్ణించారు తిరువళ్ళూరు. ఇక ప్రేమికులకు విరహ తీవ్రత ఎలా ఉంటుందో, ఎడబాసినప్పుడు వాళ్ళ యొక్క విరహ తీవ్రత ఎలా ఉంటుందో 120 అధ్యాయంలో విపులంగా చర్చించారు విలువర్. తాను ప్రేమించిన ప్రియుడు తననే ప్రేమిస్తున్నట్లయితే అదే నిజమైన ప్రేమేక జీవనమని, అది గింజలు లేని తీయని పండుతో సమానమని వళ్ళూరి అభిప్రాయం. ఇక ప్రేమ, నిజమైన ప్రేమ ఎటువంటిదో చెప్తున్నాడు ఇక్కడ. ప్రియుడు ప్రియురాలని ప్రేమించాడు, అదేవిధంగా ప్రియురాలు కూడా ప్రియుడిని ప్రేమించాలి. ఇరువురు ప్రేమ సమానంగా ఉండాలి. అటువంటప్పుడు మాత్రమే అది నిజమైన ప్రేమేక జీవితం అవుతుంది. అది ఎలాంటిదంటే గింజలు లేని తీయని పండుతో సమానం అని వళ్ళువర్ ఒక మంచి దృష్టాంతంతో ఆ ప్రేమను పోల్చారు. మరొక చోట వాళ్వార్కు వానం పయందట్రాల్ వీళ్వార్కు వీళ్వార్ అళిక్కుం అళి. ఇక ప్రేమ కొనసాగాలంటే, ప్రేమ మనకు ఎప్పుడు కూడా నిరంతరము కొనసాగాలంటే, ఎల్లప్పుడూ ఉండాలంటే ఎలా ఉండాలి? ప్రేమికులు తరచూ కలుసుకుంటూ ఉండాలి, పలకరించుకుంటూ ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే ఆ ప్రేమ కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు జీవనమైన పైరు ఉంటుంది. ఆ పైరు బాగా ఏపుగా పెరిగి పంట పండాలంటే తగిన అదునులో వర్షం కురవాలి. ఆ విధంగా వర్షం కురిసిన తర్వాతనే, వర్షం పడితేనే ఆ పంటలు బాగా పండుతాయి అని వళ్ళువర్ చాలా చక్కగా చెప్పాడు. వర్షం పండితే పంటలు ఏ విధంగా పండుతాయో అదేవిధంగా ప్రేమికులు కూడా తరచూ ఒకరినొకరు కలుసుకొని ఒకరినొకరు మాట్లాడుకుంటున్నప్పుడు మాత్రమే వాళ్ళ ప్రేమ ఫలిస్తుంది, కొనసాగుతుంది అని వళ్ళువర్ భావం. ఇక ప్రేయసి ప్రియుల్లో ఈ ప్రేమ అనేది సమానంగా ఉండాలి. ఒకరిలో హెచ్చు ఒకరు తగ్గులో ఉండకూడదు. అది ఒకే రీతిగా ప్రభవించాలి. ఆ విధంగా ఇద్దరిలో సమానంగా ఉండాలి. అంతేకాదు ఒకరిలో ప్రేమ లేకపోయినా కూడా అది తప్పు అవుతుంది. ఏకనాయకాశ్రమే ఉండకూడదు. ఇరుల్లోనూ పరస్పరము ప్రేమ ఉంటేనే మాత్రమే అది నిజమైన ప్రేమ అని వళ్ళువర్. దీనికి ఆ విధంగా ఏకాశ్రయం అయితే అది దుఃఖం, దానివల్ల దుఃఖమే కలుగుతుంది అని. ఇక నేను ఒక యువకుడిని ప్రేమిస్తున్నాను, ఆ యువకుడు కూడా నన్నే ప్రేమించాలి. ఆ విధంగా ప్రేమిస్తే నాకంటే అదృష్టవంతురాలు ఎవరు అని ఒక ప్రేయసి గర్వంగా చెప్పుకుంటుంది. ఇక ప్రియుడు దూర ప్రాంతాల్లో ఉన్నాడు, దూర ప్రాంతాల్లో ధన సంపాదన కోసం వెళ్ళాడు. అతని గురించి ఊళ్ళో వాళ్ళందరూ ప్రశంసిస్తున్నారు. ఆ ప్రశంసా వాక్యాలు విన్నప్పుడు నాకు అతన్ని చూసిన ఆనందం కలుగుతోంది, అతని దగ్గరగా నన్ను కౌగులించుకున్న ఆనందం కలుగుతుంది అని ఒక పద్యంలో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది ఒక యువతి. ఒక యువతి
తన మనసునే ఆశ్వాసిస్తోంది, సమాధానం చెప్పుకుంటోంది, శాంతపరుస్తోంది. ఓ మనసా, నీ వర్ధిల్లు. నీవు నీపై ప్రేమ లేని వారి దగ్గర నీ కష్టాలు చెప్పి ఓదార్పు పొందడం కన్నా సముద్రానికి ఈతామెత్తడం సులభమైన పని. నీ మీద అభిమానం లేని వారి దగ్గర వెళ్ళి నీ కష్టాలు చెప్పుకోవద్దు, దానిలో ప్రయోజనం లేదు అని ఒక యువతి చూసి చెబుతున్నారు తిరువள்ளுவர். ఇక ఈ విధంగా తిరుక్కురల్లో మనకు కామ విభాగంలో ఇంతవరకు మనం కొన్ని అధ్యాయాలు మాత్రం చెప్పుకున్నాం. తర్వాతి అధ్యాయంలో మిగిలిన అంశాల గురించి మనం చర్చించుకుందాం. ఇంతటితో సెలవు.